ఇప్పుడు డోక్లాంలో ఏం జరిగింది 2017 అంటే డోక్లాం అనేది అది భూటాన్లో భూభాగం. కానీ ఇండియా భూటాన్ల మధ్య ఒక ఒప్పందం ఉంది. దాని ప్రకారం ఏంటంటే భూటాన్ చైనా భూభాగాన్ని భారత ఆర్మీయే కాపలా కాస్తుందన్నమాట చైనా నుంచి. చైనా భూటాన్లో కూడా 770 చదరపు కిలోమీటర్లు మాది అంటుంది. కాబట్టి ఇండియన్ ట్రూప్స్ ఈ డోక్లాం 2017 ఈ జూన్ 19 నుంచి ఆగస్టు 28 వరకు 73 రోజుల పాటు చైనా ట్రూప్స్ డోక్లాంలోకి వచ్చి ఒక రోడ్డు నిర్మించబోయి. ఆ రోడ్డు ఇండియా కూడా చాలా డేంజర్ అండి. ఎందుకంటే ఇండియన్ చికెన్ నెక్ ఏదో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కలిపే చికెన్ నెక్ సిలిగురి కారిడార్ దగ్గరికి వెంటనే వచ్చేయచ్చు అనమాట. అందుకే ఇండియా లోపలికి వెళ్ళి భూటాన్ భూభాగంలో చైనా సైన్యాన్ని వెనక్కి తరిమేసి వాళ్ళు బుల్డోజర్ 270 మంది ఇండియన్ ఆర్మీ వెళ్ళి ఇదనమాట. ఈ సందర్భంలో 73 రోజుల పాటు ఇండియా చైనా సైనికులు ఒకళ్ళు తోసుకోవడం కొట్టుకోవడం ఆయుధాలు లేక, ఎందుకంటే ఒక ఒప్పందం ప్రకారం చైనా ఇండియాలు ఈ ఎల్ఏసి వెంబడి ఆర్మీ ఆయుధాలు పట్టుకుని వెళ్ళరన్నమాట. ఖాళీ చేతులతో వెళ్తారు, ఖాళీ చేతులతో గుద్దుకోవడం జరిగింది. 73 రోజుల తర్వాత ఒకరికొకళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు ఎటువంటి నిర్మాణాలు చేయకుండా.